వర్స్ 2 రెండవ వచనం. ప్రావర్బ్స్ సామెతలు 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు పరిపాలించినప్పుడు ప్రజలు సంతోషింతురు. అరే నీతిమంతులు ఏడున్నారు సార్ అని అనుకుంటుర్రేమో కదా, రాజకీయంలో నీతిమంతులు ఎవరున్నారని. రాజకీయంలో నీతిమంతులు ఎవరున్నారు ఎవరు లేరు నేను చెప్పా, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరు నీతిమంతులే. మన నీతిని బట్టి మనము నాయకులను ఎన్నుకోవాలి. కాబట్టి మళ్ళీ చదువు. నీతిమంతులు ప్రబలినప్పుడు పరిపాలించినప్పుడు ప్రజలు సంతోషింతురు. సంతోషంగా ఉంటారంట. మీకు సంతోషం మీకు కావాలా? మీ ఇల్లు, మీ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్లు అన్నీ కావాలి కదా. సంతోషంగా ఉండాలని అంటే నీతిమంతులను మన మీద పరిపాలన చేయనికి ఎన్నుకోవాలి. అవునా కదా? మనము మన ఓటు ఏదైతే వేస్తామో, సార్ ఆ నీతిమంతుడేడా ఈడ నీతిమంతుడేడా సార్ అందరు దోసుకునేటోళ్ళే ఉన్నారు అని అంటారేమో. ఇక మన పరిస్థితి అట్లుంది. కానీ మనము ఒక నాయకుడు ఎవరికి సహాయం చేస్తున్నాడు, ఆయన జీవితం ఎలా ఉంది, ఎట్లా మనలో మన కుటుంబాలు, మన రాష్ట్రం, మన దేశం ఎట్లా బాగుపడుతుందో దాని విషయం ఆలోచన చేసి మనము ఒక ఓటు వేయాలా. అర్థమైందా? నేను ఒక పీఠాధిపతిగా చెప్తున్నా మీకు, మనము న్యాయంగా, ధర్మంగా, నీతిగా మనం వేయాల. ఈ ఓటు చీఫ్ మినిస్టర్ కోసం కాదు, మీరు ఈ ఓటు ప్రైమ్ మినిస్టర్ కోసం. చాలామందికి తెలుసు ఇదేంద్ర మొన్ననే అయిన ఓట్లు అని. మొన్న అయిన ఓట్లు జనవరిలో అయిన ఓట్లు చీఫ్ మినిస్టర్. ప్రతి ఒక్క రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఎన్నుకోవాలని చెప్పి ఆ ఓట్లు. ఇప్పుడు దేశమునే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు కదా మనకు ప్రైమ్ మినిస్టర్గా. ఆ ప్రైమ్ మినిస్టర్ది అయిపోయింది, గడువు అయిపోయింది, కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవాలా అని మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్ ఉంటారు. మొన్ననేమో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్. ఎంతమంది ఎంపీలను మనం ఎన్నుకుంటామో, మన హైదరాబాద్లో, మన తెలంగాణలో 17 మంది వస్తారు ఎంపీలు. వాళ్ళను ఎన్నుకుంటే దేశమంతా 500 చిల్లర ఎంపీలు ఉంటారు. వాళ్ళందరూ మెజారిటీ ఎవరికి వస్తుందో, ఏ పార్టీకి వస్తుందో వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు అన్నమాట. సో 4వ వచనం, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. న్యాయవంతుడు, నీతిమంతుడు ఉంటే దేశానికి క్షేమం అవుతుందంట. క్షేమం ఉండాలనా లేదా? మనం ఉండాలా లేదా? అసలు కోవిడ్ వచ్చింది, చాలా పరిశాన్ అయిపోయింది మనకు. కోవిడ్ తర్వాత రైతులు ఎంతమంది పరిశాన్లు పడ్డారు. కోవిడ్లో కూడా లక్షల మంది రోడ్డు మీద కూర్చున్నారు రైతులు. ఎందుకు? మాకు న్యాయం కావాలని. న్యాయం దొరికిందా? కోవిడ్లో కూర్చొని కోవిడ్ వచ్చి చచ్చిపోతే కూడా రోడ్ల మీద కూసురు లక్షల మంది రైతులు. కానీ ఈ రోజుకు వాళ్ళకి న్యాయం దొరకలే. రైతులు మనం బతుకుతున్నాం, ఎట్లా బతుకుతాం, ఇవి తింటున్నాం, ఎట్లా తింటున్నాం. రైతులు మీలాంటి వాళ్ళు పనిచేసేటోళ్ళు, రైతులకు న్యాయం కలగాల, పేదవాళ్ళకు న్యాయం కలగాల. మన తాత మొన్న ఒకసారి చెప్పిన నేను, మీది పుట్టిన సర్టిఫికేట్ ఉందా? మీ కాడ ఉందా అమ్మా? చాలామంది కాడ లేదు పుట్టిన సర్టిఫికేట్. నీకు పుట్టిన సర్టిఫికేట్ లేదు అని అంటే నువ్వు ఈ దేశానికి చెందిన వాడు కాదు అని అర్థం అనమాట. పుట్టిన సర్టిఫికేట్ లేకపోతే అది నిరూపించాలా. అది ఒకటి చేసిండ్రు కోవిడ్ అప్పుడు. మీకు గుర్తుందో లేదో, టీవీలలో అంతా గన్నులు పెట్టి ఫైరింగ్ చేసిర్రు. లక్షల మంది ఢిల్లీలో ధర్నాలు చేసిర్రు. సో ఇవన్నీ మన భారతదేశం ఇప్పుడే మనము పెద్దగా అవుతున్నాం. చిన్న పిల్లలు ఉండే పెద్దగా అవుతున్నాం. స్వాతంత్రం వచ్చి ఇప్పుడే మనకు తెలుసుకుంటున్నాం అన్నీ. కాబట్టి మళ్ళీ నీతిమంతులు
న్యాయము ఆ, జరిగించుట వలన న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. ఇప్పుడు రాజుకి ఏం కావాలా? ప్రజలు హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా అని రాజు యొక్క కోరిక ఉండాలా. ఆ రాజుని ఎన్నుకుంది ఎవరు? మనమే కదా. ఎందుకు ఎన్నుకున్నాం? నాకు మంచిగా చేస్తాడు, నా కుటుంబానికి మంచిగా చేస్తాడు మనం ఎన్నుకున్నాం. ఎన్నుకున్న తర్వాత నీ పుట్టిన సర్టిఫికేట్ తీసుకురా, లేదంటే నువ్వు ఈ భారతదేశానికి చెందలే అని అంటే, అరే మనం మొన్ననే ఓటేసి మనకు సహాయం చేస్తాడు అనుకుంటే మనల్ని ఎలాగొట్టేస్తున్నాను రా, బాగుంటుంది అట్లా? లేదు. సో కొన్ని నియమాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని వాళ్ళు మార్పులు తేవాలా అని చెప్పి చాలామంది అనుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ, తృణమూల్ గవర్నమెంట్ కానీ, ఇంకా ఎవరెవరో ఉన్నారో, సిపిఎం, చాలామంది మార్పులు తేవాలా, ఈ మార్పు తెస్తే మంచిగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఆ మార్పులో ఎవరికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎవరికి ప్రాబ్లం ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక రాజు క్షేమము, ప్రజలు క్షేమంగా ఉండాలని రాజుకు ఆలోచన చేయాలి, ఆలోచన రావాలా. మనం ఎన్నుకున్నాం ఎందుకనంటే వారికి సహాయం చేయాలని. నెక్స్ట్ 7th, నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. బీదల కొరకు న్యాయము చేస్తాడు. ఇప్పుడు న్యాయం అవుతుందా? ఇప్పుడు టమాటాలు మనకు ఈ ఎండాకాలం కొన్ని టమాటాలు ఎక్కువ పడుతాయి కదా. మనం ఖర్చు పెట్టింది ఒక 10 ఎకరాలకు ఖర్చు పెడితే ఒక 5 లక్షల టమాటాలు వచ్చినాయి అనుకోరి. 5 లక్షల టమాటాలు వస్తాయి, ప్రతి పొలంలో ఫుల్ టమాటాలు వస్తాయి. ఆ టమాటాలు వచ్చిన సీజన్లో కొన్ని సీజన్లో 100 రూపాయలు టమాటా కేజీ నడుస్తుంది, 100 రూపాయలు నడుస్తుంది. కొన్ని సీజన్లో 2 రూపాయలకే ఇస్తారు టమాటాలు కదా. ఎందుకంటే చాలా టమాటాలు వచ్చేసినాయి, ఆ 2 రూపాయలు తీసుకొని కేజీ ఇస్తారు. అదే టమాటాలు దొరకలేదు అని అంటే 100 రూపాయలకు ఇస్తారు కదా. సో ఇప్పుడు న్యాయం చేయాలి, ఒక రాజు అనేది న్యాయం చేయాల. ఆ న్యాయం ఏంటి? అరే గరీబోడు 2 రూపాయలు ఉన్నప్పుడు కూడా అంతే పెట్టుబడి పెట్టిండు, 100 రూపాయలు అమ్మితే కూడా అంతే పెట్టుబడి పెట్టిండు. న్యాయం చేయాల. ఆయన ఖర్చు ఎంత అయింది? 5 లక్షల టమాటాలు అమ్ముకుంటే 5 లక్షలు వస్తాయి. ఆయన పెట్టింది ఎంత? ఆయనకు 2 లక్షలు పెట్టిండు, కనీసం 2 లక్షలు రావాలి కదా. ఆ న్యాయం అనేది ఒక రాజు చేయాలి. ఆ న్యాయము మన ఢిల్లీలో 2020లో మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. దేశం నుండి, ప్రతి రాష్ట్రం నుండి రైతులు వచ్చిర్రు, పొలం పండించుకునేటోళ్ళు రైతులు వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సరిపోతలేదు, మేము పండించిన పంటలకు ఒకసారి చాలా వస్తున్నాయి, కొన్నిసారి తక్కువ వస్తున్నాయి అని చెప్పి అడిగినరు. అడిగితే ఏం చేసిర్రు? కొన్ని అయితే చాలా ఘోరంగా చేసిర్రు. వాళ్ళ మీద జీపులు ఎక్కించి వెళ్ళిపోయారు పక్కకు జరగకపోతే. ఆ వీడియోలు ఉన్నాయి. ఘోర పరిస్థితి. ఆ లోకల్ లీడర్ పక్కకు మేము జరగము, అందరం మీరు న్యాయం చేసే వరకు జరగము అని అంటే కారు జీపు తీసుకొని వాళ్ళని గుద్ది వాళ్ళ మీదకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. 2020 సంగతి అంటున్నా. ఎందుకు? మనం తినే తిండికి మాకు న్యాయం చేయండి అని రైతులు అడిగారు. రాజు అనేటోడు న్యాయం చేయాలా, రాజు అనేటోడు నీతిమంతుడు ఉండాలా, రాజు అనేటోడు ప్రజల కోరికలను తీర్చాలా. అంటే అందరి కోరికలు తీర్చలేరు, మంచి కోరికలు ఉంటే అందరినీ చూసుకోవాలి రాజు అనేటోడు. అది కొంచెం కష్టమైన పరిస్థితి. 12వ వచనం, అబద్ధమును ఆలకించు, అబద్ధమును పాటించేవాడు. ఆలకించడానికి అబద్ధము పాటించేవాడు రాజునకు. అబద్ధం పాటించే రాజులు ఉద్యోగస్తులందరూ, రైతులు ఉండని, గవర్నమెంట్ ఆఫీసులు ఉండని, టీచర్ ఉండని, ఆర్టీసీలో ఉండని, లేదంటే ఎంసీహెచ్లో ఉండని, రోడ్లు ఊడుసని, ఏదైనా ఊడ్సని, ఉద్యోగస్తులందరూ పనిచేసేటోళ్ళందరూ దుష్టులుగా నుందురు. రాజు ఒక్కసారి గద్దె మీదకి ఎక్కిందంటే ఏం చేస్తాడు? నాకు సీట్ వచ్చింది అని వాళ్ళందరినీ, మంచి నీతిమంతుడు లేకపోతే, అందరు రాజులు అట్లున్నారు అంటలేను నేను, నీతిమంతుడు రాజు లేకపోతే వాడు ఏం చేస్తాడంటే గద్దె మీద కూర్చొని తొక్కుతూ ఉంటాడు. గద్దె మీద కూర్చొని మనల్ని పనిచేసేటోళ్ళను తొక్కుతాడు. చేస్తావా, జైల్లో పంపించేస్తా అంటాడు. ఆ పరిస్థితి వస్తుంది ఇండియాలో.
మనము ఇప్పుడు ఎట్లయిపోయిందనంటే అక్బర్ బైకి మళ్ళీ రామన్నకి కొట్లాట పెట్టే రాజకీయ నాయకులు ఉన్నారు. అక్బర్ బాయికి, రామన్నకి, మళ్ళీ మైకిల్ బ్రదర్కి, ముగ్గురు దోస్తులు. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది అమర్ అక్బర్ ఆంటోనీ అని, గుర్తుందా ఎవరికైనా? అప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ అని చెప్పి అందరము పాట పాడుకొని పోతుంటాం అందరు. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ ఏమైపోయింది? అమర్కి వేరే ఊరియాలా, అక్బర్కి ఇంకో ఊరియాలా, ఆంటోనీకి ఇంకో ఊరియాలా అనే పరిస్థితి వచ్చేసింది. విభజన వస్తుంది. విభజన వస్తే ఏమవుతుంది? ఓట్లు వస్తాయి. అమర్కి అక్బరు పడొద్దు అని చెప్పి ఏదో చేస్తుర్రు, అక్బర్కి ఆంటోనీ పడొద్దు అని చెప్పి ఏదో చేస్తుర్రు. ఈ కొట్లాటలు, ఈ మత ఘర్షణలు, మత ప్రాబ్లమ్స్, ఇవి అవి మనకు అవసరం లేదు. మతం అనేది మన పర్సనల్. సో ఈ రాజు అనేటోడు మత ఘర్షణలు, అది కాంగ్రెస్ ఉండని, టీడీపీ ఉండని, బీజేపీ ఉండని, ఏ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండని, నువ్వు పూజ చేసుకో, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, అది నీ సొంత, నీకు దేవునికి సొంత బంధం. నువ్వు ఇక్కడోళ్ళు ఇట్లుండాలా, అక్కడోళ్ళు అట్లుండాలా అని చెప్పనీకి లేదు. మనం అందరము రాజును ఎన్నుకున్నాం కాబట్టి రాజులు ఎవరైతే ఇట్లా విభజిస్తారో వారికి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. రేపటి దినము అమర్ అక్బర్ని ఆంటోనీనే కాదు విభజించుడు, నీ కుటుంబాన్ని కూడా విభజిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా తీసుకుపోయి లోపల బంద్ చేసే అధికారం రాజుకు మనం ఇస్తున్నాం. ఆయన వచ్చి కూర్చుంటలేడు, మనం ఓటేస్తే ఆయన కూర్చుంటాడు గద్ద మీద. 14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో, ఏ రాజు దరిద్రుల కంటే ఏ రాజు పేదవాళ్లకు న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఆ రాజుకు ఆయన కుర్చీ నిత్యం ఉంటుందంట. ఏ రాజు అయితే గరీబోళ్లకు, పేదవాళ్లకు న్యాయం చేస్తాడో ఆ రాజు పర్మనెంట్గా ప్రజలు ఎన్నుకుంటారంట. ఎన్నుకుంటారా లేదా? ఇప్పుడు చాలామందికి డబల్ బెడ్రూమ్స్ లేవు. ఒకవేళ ఒక రాజు వచ్చి ప్రతి ఒక్కరు తెలంగాణలో ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా, ఒక్క రోడ్డు మీద ఒక గుడిసె కనిపించదు, తాటిపత్రి కనిపించద్దు, ఒక రోడ్డు మీద ఎవరు నడుచుకుంటా పోవద్దు, అందరికీ ఒక స్కూటర్ ఉండాలా, అందరికీ ఇల్లు ఉండాలా, అందరికీ రేషన్ రావాలా ప్రతి నెల. ఎందుకు ఇస్తున్నాం మనం? ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చేది సరిపోతలేదు. మనట్ల సొంటోళ్ళు ఒక 10 మంది కలిపితే మీకు సాయం వస్తుంది. మీరు పని చేసుకోలేరు, ఎందుకంటే పెద్దగా అయిపోయారు, వృద్ధులు అయిపోయారు, కొడుకు వదిలేసిండు, బిడ్డ వదిలేసింది, గుంజుకున్నారు, ఆస్తి గుంజుకున్నారు, ఏదో పరిస్థితులు అయినాయి. మీ పరిస్థితి ఇట్లా లేకుండే ముందు. పేదవాళ్ళం అయిపోయినాం. ఈ పేదవాళ్ళను చూసుకునే రాజు కావాలా మనం. నేనుగా చూసుకున్నాడు, ఆ రాజు కూడా నన్ను చూసుకోవాలా. చాలామంది ఏమనుకుంటారు అంటే, అరే ఈయన ఏమో చేస్తున్నాడు రా, ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు సింపుల్గా చెప్తా, మీరు కోవిడ్ నుంచి మనం కలుస్తున్నాం కదా. అసలు నేను నా తలంపులా ఇది లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక 5,000 మందికో 6,000 మందికో లైన్ పెట్టించి అందరికీ ఇది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తుంటాం. ఎంతమంది గుర్తుంది అట్లా? ఎవరైనా ఉన్నోళ్ళు ఉన్నారా? చేతులు లేపుతారు. సంవత్సరానికి పెద్ద పెద్ద మూటలు అసలు లేపుకపోలేరు అనమాట. ఇద్దరు ముగ్గురు పట్టుకొని పోతుండే. మళ్ళీ బట్టలు ఇచ్చినాము, స్వెటర్లు ఇచ్చినాము, బ్లాంకెట్లు ఇచ్చినాము, ఏదేదో చేసినాం. ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇది? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అవునా? కొంతమంది ముసలోళ్ళు పోయిర్రు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు. లారీలు అసలు ఇక్కడ కాదు నేను చేసింది, నల్గొండ, ఖమ్మము, కర్నూలు, మెదకు, రంగారెడ్డి. అప్పుడు రంగారెడ్డి పెద్దగుండే, మనదంతా రంగారెడ్డిలు ఉండే, మేడ్చల్, మల్కాజ్గిరి. అబ్బా, మొన్న నాకు ఎంపీ, ముందు ఎంపీ ఉండే వేణుగోపాల్చారి, మన ఇల్లు వచ్చిండు ఆయన. అప్పుడు రిబన్ కటింగ్ చేయడానికి వచ్చిండు. వాళ్ళు ఫోటోలు పెట్టిరు నాకు పోయిన వారమే. ఏం ఫోటోలు పెట్టిరు? చిన్నవి కర్రె బొమ్మలు ఉన్నాయి, ఎవరికైనా దొరికిన వాళ్ళు కర్రె బొమ్మలు చిన్నగా ఉండే, పెంగ్విన్ అంటారు. అవి తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. పెంగ్విన్, అవి ఐసులు ఉంటాయి అవి. ఆ బొమ్మలు ఇచ్చినాం. ఆయన ఫోటో పంపించి 25 సంవత్సరాలు నువ్వు ఇచ్చినావు కదా, ఇగో బొమ్మ అని చెప్పి, ఈ ఫోన్లు ఉంది కావాలంటే చూపిస్తా మీరు వచ్చినాక. వాళ్ళు పెట్టిరు ఫోటో.
నువ్వు 25 సంవత్సరాలు ఇచ్చింది ఇగో పెట్టినా అని. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా నేను. అందరికీ ఎవరికి పార్షాలిటీ లేకుండా, నువ్వు హిందువు, నువ్వు ముస్లిము, నువ్వు సిక్కులోడివి, నువ్వు గరీబోడు, నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోనివి, నువ్వు అంటరానోనివి అని ఎప్పుడు చూడలే. అందరి మీదకి వచ్చి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తా, అందరిని కలుస్తా, అందరితో మాట్లాడతా. నేను ఎందుకు అంటున్నాను అంటే, నాకు ఒకవేళ చాలామంది అనుకుంటుర్రు సార్ ఏదో అజెండాతో చేస్తున్నారు రా ఇవన్నీ, సార్కి ఏదైనా ప్లాన్ ఉందేమో అని. ఒక 2 సంవత్సరాల నుంచి ఈ టాకు బయటకు వస్తుంది, నాకు వినిపిస్తుంది. ఇది చేసింది నేను 2 సంవత్సరాల నుంచి కాదు, 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఎమ్మెల్యే కావాలనంటే ఆ 20 సంవత్సరాలే ఆ వేణుగోపాల్చారినో, ఆ నాయన నరసింహారెడ్డినో, జానారెడ్డినో, కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, చాలామంది దోస్తులు ఉన్నారు నాకు. వాళ్ళని పట్టుకొని అయిపోవచ్చు. మల్లారెడ్డి సాబ్ అలా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. అలా కోడలు ప్రీతిరెడ్డి, మళ్ళీ భద్రారెడ్డి, వీళ్ళందరినీ కలుస్తాను నేను. ఇట్లాంటి కార్యక్రమాలు నార్మల్గా ఏం చేస్తారంటే, ఇట్లా కార్యక్రమాలు చేస్తే ఎమ్మెల్యేనో ఎంపీలో అవుతారు రా అని అనుకుంటారు. నాకు ఆ ఉద్దేశం లేదు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నాకైతే ఓటు ఏకరి, ఓటు వేస్తే మీ ఓటు వేస్ట్ అయిపోతుంది. ఆడ పోయి మ్యాథ్స్ సారికి ఓటు వేస్తున్నాం అని చెప్పిర్రు అనుకో, మీ ఓటు వేస్ట్ అవుతుంది ఆడ పేపర్ మీద. అర్థమైందా? సో ఇక్కడ ఏమంటుంది మళ్ళీ చదవాలి. ఏ రాజు అయితే దరిద్రులకు పేదవాళ్లకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము ఎప్పటికీ ఉంటదంట. అర్థమైందా? ఇక్కడ ఏమైతుంది, 25 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమం చేస్తున్నా. మన ఇండియాలో ఒక్క వ్యక్తి సంపాదనను తీసుకుంటే, ఆయన మొత్తం ఆ సంపాదన ఇచ్చేసిండు అనుకో ప్రజలకు, ఆ సంపాదనలా మన భారతదేశంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఆల్మోస్ట్ 80% అని అంటే 100 కోట్ల మంది. మన జనాభా ఎంత? 1.4 బిలియన్, 100.40 మన జనాభా. దాంట్లో 1 కోటి మంది ఈ ఒక్క మనిషి ఆయన డబ్బులు ఇచ్చేస్తే 50 సంవత్సరాలు మీరు పనిచేసే అవసరం లేదు, పొలం పోయే అవసరం లేదు, ఫీజు కట్టుకునే అవసరం లేదు, మందులు అవసరం లేదు. నీకు ప్రతిదీ ఏది కావాలనో 50 సంవత్సరాలు 100 కోట్ల మంది బతకొచ్చంట ఆయన ఒక్కైన సంపాదనతోని. తెలుసా మీకు? అది తెలియదు మనకు. ఎందుకు? మనము ఒక తప్పు మనిషిని ఆడ గద్ద మీద పెట్టేస్తే ఆ తప్పు మనిషి ఏం చేస్తాడు? మన దగ్గర ఉన్న అన్ని సంపాదన వాళ్ళ దోస్తులకు ఇచ్చేస్తాడు. వాళ్ళ దోస్తులు పెద్దగా అయిపోతారు, మనము గిట్లనే ఉంటాం. వీళ్ళ కేంద్రాపై గింత ఇస్తే మర్చిపోతారు, 5 సంవత్సరాలు చూసుకుందాం తర్వాత అని అంటారు. రాజు న్యాయంగా పేదవాళ్లకు సహాయం చేసేటోడు కావాలి. నేను ఎందుకు చేస్తున్నా 25 సంవత్సరాల నుంచి? ఎందుకంటే రాజుల దగ్గర నుంచి న్యాయం మనకు దొరుకుతలేదు. అందుకే నాట్ల సొంటోళ్ళు 100 మంది 1,00,000 మంది చేస్తున్నారు ఇవన్నీ. మీ ఇంటికాడికి కూడా వస్తారు, కళ్ళద్దాల క్యాంప్ పెడతారు, మెడికల్ క్యాంప్ పెడతారు, ఏదేదో క్యాంపులు పెడతారు. కాబట్టి మీరు ఎన్నుకునే రాజు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, వచ్చే వారము ఓట్లున్నాయి, పోతురు, చాలామంది పోతురు, వస్తురు, కూసుటూరు, అన్నీ 16. దుష్టులు ప్రబలినప్పుడు, ఎక్కువ రాజకీయ నాయకులు దుష్టులు అయిపోతే చెడుతనము ప్రబలును. ఏమవుతుందంట? చెడు ఎక్కువ అయిపోతుందంట. మనం ఎంతమంది దుష్టులను, గూండాలను, మర్డరర్లను, రేపిస్టులను, ఎవరెవరిని ఎంతమందిని ఎన్నుకుంటామో దేశం కూడా అట్లా అయిపోతుందంట. ఎందుకంటే అరే వాడిని ఎన్నుకున్నాం కదా, వాడిని ఎన్నుకున్నాడు, వాని పక్కన ఉన్నాడు, అరే అన్న రేపిస్టు, మనం కూడా అట్లా చేయొచ్చురా, ఎమ్మెల్యే అయిపోవచ్చు రేపు అంటారు. అరే అన్న మా 10 మర్డర్లు చేసిడు, అరే ఏం కదా మనం కూడా 10 మందిని చంపేసి మనం కూడా ఎమ్మెల్యే అయిపోవచ్చురా. దుష్టులు ఎక్కువ అయిపోతే ఆ దుష్టులను ఆపేది మన ఓట్లే. ఒకవేళ మనం ఆపలేదు అని అంటే మన దేశము గిట్లనే నడుస్తుంటాయి. 70 కాదు, 80 కాదు, 100 కాదు, ఇట్లనే నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ 27. దుర్మార్గమైన నాయకుడు ఎవరన్నా ఉంటే నీతిమంతులకు హేయుడు. దుర్మార్గుడు ఎవడో ఉంటే నీతిమంతుడికి అగేన్స్ట్ ఉంటాడంట వాడు.
హేయుడు అని అంటే ఒక దుర్మార్గుడు రాజు వచ్చిండు, ఒక దుర్మార్గుడు పరిపాలిస్తున్నాడు అని అంటే, ఒక నీతిమంతుడు వచ్చి కొట్లాడిన అనుకో, ఆ నీతిమంతుని ఏం చేస్తారు? అరే వాడు మనం చేసేదానికి అడ్డం వస్తుండ్రా అని లేపేసేయరట. ఎంతమంది నీతిమంతులు మంచోళ్ళు ఉష్కాకి అయిపోయిన వాళ్ళు మనకు తెలుసు. చాలామంది రాజకీయ నాయకులు కానీ, మీడియా వ్యక్తులు కానీ, గవర్నమెంట్ ఆఫీసులలో, పోలీసులో ఏం చేస్తారు? ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకో, కలెక్టర్ ఏం చేస్తాడు? కరెక్ట్గా న్యాయంగా నీతిమంతుడు పని చేస్తుంటాడు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అరే ఈడు ఉంటే మనకు పనులు అయితే లేవురా అని ఏం చేస్తాడు? చంపడు ఆయనని. కొంతమందిని చంపినరు, ఈయన ఏం చేస్తాడు? పైరవి చేసి ఆయనను తీసి పాడేసి అవినీతి చేసే కలెక్టర్ తెచ్చి పెట్టుకుంటాడు. ఇట్లా జరుగుతాయి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అరే వాడు మొత్తం మొన్న గంజాయి పట్టిరు, ఇక్కడ ఖమ్మంలోనో నల్గొండలో గంజాయి పట్టిరు, లారీలు గంజాయిలు పట్టిరు. గంజాయిలు పెట్టగానే తీసి మొత్తం కాలబెట్టేసారు, తగలబెట్టేసారు. 200 కోట్ల విలువైన గంజాయి ఏమవుతుంది? అన్నీ తెచ్చి మన స్కూల్ పిల్లలకు, మన పిల్లలకు కాలేజీలలో ఇస్తుర్రు ఫ్రీగా. ఆడ అలవాటు అయినాక ఫ్రీగా దొరుకుతుందా? ఆయనకో 10 రోజులు అలవాటు చేస్తారు ఫ్రీగా. 10 రోజుల తర్వాత పైసా ఇరా అంటాడు. ఆయనకాడ ఉంటుందా పైసా? కాలేజ్ స్టూడెంట్ కాడ, స్కూల్ పిల్లల కాడ ఏం చేస్తాడు? ఆడు అమ్మ పైసలు ఇయ్యి అంటాడు. నువ్వు ఇయ్యవు. ఏం చేస్తాడు? నీ గొంతులకి వెళ్ళి గొలుసు పట్టుకొని ఉరికిపోతాడు ఆడు. అంతేనా కదా? నీ కొడుకుని చంపుతావా నువ్వు? అరే నా కొడుకు నా గొలుసు పట్టుకపోయినరా అని 10 మందికి చెప్తావు, ఏడుస్తూ ఉంటాం. ఏం లాభం? నీతిమంతులు లేకపోతే ఇట్లాంటి విషయాలు జరుగుతాయి. ఆ పోలీస్ ఆఫీసర్ 200 కోట్ల సామాన్ పట్టేసి కాలు పెట్టేసిండు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? ఆ రాజకీయ నాయకుడు తెలియకుండా వస్తుందా? అవి కంపల్సరీ తెలిసినట్టే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ పోలీస్ ఆఫీసర్ని, అరే మన బిజినెస్ అంతా బంద్ అవుతుంది అని పోలీస్ ఆఫీసర్ని షిఫ్టింగ్ చేసేస్తారు, ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మీడియా వాడిని, అరే మొత్తం బట్టలు చేస్తున్నాడు మీడియా అంటే ఏం చేస్తారు? వాడిని తీసి పడేసేరు అని అంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? నీతిమంతుడు లేకుండా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. మీరు ఓట్లు 13వ తారీఖున ఓట్లు వేస్తుర్రు, వేయకుండా కూర్చోకండి. మళ్ళీ మీరు వీళ్ళంతా దరిద్రులు ఉన్నారా బాయ్, అంతా లంచగోరులు ఉన్నారని చెప్పి వేయకుండా కూర్చోకండి. కంపల్సరీ పోయి మీది ఓటు మీరు నచ్చకపోని కంపల్సరీ వేయండి. మీరు వేయకపోతే మళ్ళీ అవినీతి వాళ్ళు వస్తారు చాలామంది. 23 లాస్ట్. ఎవడి గర్వము వారిని తగ్గించును. ఎవడి గర్వము? ఒకవేళ ఈ రాజకీయ నాయకుడు పేదవాళ్ళను హింస చేస్తున్నాడు, పేదవాళ్ళకు కష్టం చేస్తున్నాడు, పేదవాళ్ళకు అన్యాయం చేస్తున్నాడు అని అంటే దేవుని దృష్టిలో అది గర్వము. ఆ గర్వాన్ని ఏం చేస్తాడు దేవుడు? తగ్గిస్తాడంట. గర్వాన్ని తగ్గించాలంటే ఏం చేయాలా? వాడిని గద్దె మీదకి వెళ్ళి తీసేయాలా. గద్దె మీదకి వెళ్ళి తీయాలంటే దేవుడు నీకు ఏలు పెట్టిండు, ఓటేలు. ఆ ఏలు ఓటేసి న్యాయమైన నీతి గల అన్యాయం కాని వారిని మీరు ఓటేయండి. అది నా సలహా. చాలామంది పోయిన వారం అడిగిరు, నన్ను పోయిన నెల అడిగిరు, సార్ మీరు ఇంత బాగా చెప్పారు కానీ ఎవరికి వేయాలా సార్ అని. మీ ఊర్లో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, నేను చెప్పింది చాలా చెప్పినా. సో గతంలో చాలా ప్రాబ్లమ్స్, 10 సంవత్సరాలలో ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి అవి కూడా చెప్పినా మీకు. కాబట్టి మీ ఇష్టం, స్వేచ్ఛ, మనం ఎవరికి బయటికి చెప్పుకోవద్దు. కానీ మనం బాగుండాలా అని అంటే మనము మరి కొన్ని విషయాలు మనం మారాలా, కొన్ని విషయాలు మారాలా. కాబట్టి మరి దేవుణ్ణి అడిగి మీరు ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకొని వేస్తే మన దేశం బాగుపడుతుంది. ఈ ఎలక్షన్ నేను అసలు ఎప్పుడు 25 సంవత్సరాలల్లా రాజకీయం ఎప్పుడు మాట్లాడలే, ఏ దానికి ఓటేయమని చెప్పి కూడా చెప్పలే. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరము 13వ తారీఖున మీరు ఎవరికైతే ఓటేస్తారో అది ఏం చేస్తుందని అంటే నిన్ను, నీ పిల్లలను, నీ మన్మరాలు 100 సంవత్సరాలు మీ జీవితాలు మంచిదానికి మారిపోతాయి, లేదంటే నాశనంగా అయిపోతాం. ఈ 2 విషయాలు జరుగుతాయి.
ఎందుకనంటే నేను చాలా సన్నిహితంగా చాలామందితో ఉంటాను. నాకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్న సంగతులు అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీ ఓటు మీ కుటుంబాన్ని, నీ మన్మడాళ్ళు ఏదో కొంచెం భయం భక్తితో ఉండాలనా, మంచి దేశంగా ఉండాలనా లేదా అనే నీ ఓటు ఈ సంవత్సరము 13వ తారీఖు వేసే దాని మీద నిర్ణయం అయి ఉంటుంది. నువ్వు మంచి పార్టీకి వేసినావనంటే శాంతి సమాధానాలతో బతకాల. వేరే పార్టీలోకి వేసినావు అంటే ఇక పక్కోడు ఇక్కోడు ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇక ఈ ఊరికి వదిలి ఆ ఊరికి వెళ్ళిపోవాలా, ఇది మాదిగోళ్ళ ఊర్రా, ఇది మాలోళ్ళ ఊర్రా, అది కాపోళ్ళ ఊర్రా, ఆడికి పోవద్దు ఈడికి పోవద్దు అట్లా చేయొద్దు అనే విభజన రాబోతుంది. మీరు అందరూ నేను వస్తా, మీరు ఏ ఊర్లోనే ఉండరు, నేను వస్తా మిమ్మల్ని కలుస్తా అంటే మళ్ళీ అరే ఈ క్రైస్తవుడు రావద్దు అని అంటే మీ ఇష్టం, రాను మీ ఊరికి. అవి జరగబోతున్నాయి. అవి జరగొద్దు అని నేను ప్రార్థన చేస్తున్నా. మనం అందరము ఏకంగా ఉండాలా, ఐక్యంగా ఉండాలా, శాంతిగా ఉండాలా, సమాధానం ఉండాలా. మొన్న అమ్మ పండుగకు షిర్కుర్మా పంపించింది. మొన్న రంజాన్ అయింది కదా, టిఫిన్ డబ్బాల షిర్కుర్మా పంపించింది. నేను క్రైస్తవుని కదా, తినొద్దు కదా షిర్కుర్మా, ముస్లింలది కదా, మేము తినొద్దు కదా. అట్లా కాబోతుంది. ఆడు ఎట్టు సపరేట్ ఉండాలా, వీళ్ళు సపరేట్ ఉండాలా, వీళ్ళు సపరేట్ ఉండాలా కాదు. చిన్నప్పుడు అయితే మేము పండుగలు వచ్చినాయి అంటే ఓ గర్జలు, మురుకుళ్ళు, దీపావళి వచ్చిందనంటే ఓ ఫుల్లు ఆ బెల్లం రొట్టెలు వస్తున్నాయి ఇంటికి. ఓ ఇన్ని వస్తుండే బెల్లం రొట్టెలు చేస్తుండే కదా. మరి పొంగల్ అప్పుడు కూడా చేస్తుండే అవి గర్జలు. ఉగాది పచ్చడిలా ఆ యాపాకు పువ్వులు ఉంటుండే, దాంట్లో ఇట్లా కొబ్బరి గీసినట్టు మామిడికాయ చిన్న చిన్నవి ఉంటుండే. అన్ని తాగినోడిని అన్ని తిన్నోడిని మేము తీసుకుపోయి క్రిస్మస్ వస్తే వాళ్ళకి పలహారాలు ఇస్తుంటే, వాళ్ళు దసరా వస్తే వాళ్ళు ఇచ్చే, మన ముస్లింలు బక్రీద్ వస్తే 1 కిలో కూర దొరుకుతుండే, మటన్ ఇస్తుండే మాకు. ఎందుకు బక్రీద్లా మటన్ కట్ చేస్తుండే. మా అమ్మమ్మ వాళ్ళ కాడ ఉంటుంటే నేను ఓల్డ్ సిటీలా బగ్గి ఖానా అని ఉండే. ఆ బగ్గి ఖానాలా బక్రీద్ వచ్చిందంటే అబ్బా 3 నెలలకు మటన్ వచ్చేస్తుండే, కొనే అవసరమే లేదు. ఎందుకంటే అంత ముస్లిం ఏరియా. ఆ ముస్లిం ఏరియాలో మేము క్రైస్తవులు ఉంటుంటాం. ప్రతి ఇంటోళ్ళు కట్ చేసి ఇంత మటన్ పంపిస్తుంటాం. ఎప్పుడైతే మన దేశము సెక్యులర్ అని అంటే ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ మనిషి కానీ ఉండే హక్కు మన దేశంలో ఉంది. అది విభజన చేయనికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. సో మీ మటన్ కావాలా, మీ షిర్కుర్మా కావాలా, మీ ఉగాది పచ్చడి నాకు కావాలా, మా క్రిస్మస్ మావి మీకు ఇస్తా. న్యాయంగా నీతిమంతుని ఎన్నుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.